హాయ్ ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది 6/6/2025 అర్ధరాత్రి 11:59 వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీ ట్రేడ్ కనుకున్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి టోటల్గా టెక్నీషియన్ 1 గ్రూప్ 2లో మనకి 7 వేకెన్సీలు ఉన్నాయి. అందులో అండర్గ్రాడ్యుయేట్ 3, ఎస్సీ 1, ఎస్టీ 1, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 1 అనమాట. ఇది లెవెల్ 2లోకి వస్తుందన్నమాట. లెవెల్ 2లో 7th పే కమిషన్ ప్రకారం 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ ఉంటుంది. మనకి 18-28 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నీషియన్ 1 చూసుకున్నట్లయితే ఇందులో 3 వేకెన్సీలు అనేవి మనకి ప్లంబింగ్ వాళ్ళకు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు ఐటీఐలో 10th క్లాస్లో సైన్స్ సబ్జెక్టులో 55% అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే ఐటీఐలో ప్లంబింగ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లికేబుల్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది 1 వేకెన్సీ, ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ, అండర్గ్రాడ్యుయేట్లో 1 వేకెన్సీ. సో ఫ్రెండ్స్, అండర్గ్రాడ్యుయేట్లో 1 వేకెన్సీ ఉంది కాబట్టి అన్ని కేటగిరీల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ వాళ్ళకి కూడా 1 వేకెన్సీ అయితే ఇందులో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టెక్నీషియన్ 1 అనేది మనకి 1 వేకెన్సీ ఉంది. 1 వేకెన్సీ కూడా ఎలక్ట్రీషియన్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, సైన్స్ సబ్జెక్టులో 10th క్లాస్లో సైన్స్ సబ్జెక్టులో 55% ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండర్గ్రాడ్యుయేట్లో ఉంది కాబట్టి అన్ని కేటగిరీల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక టెక్నీషియన్ 1 అనేది 1 పోస్ట్ ఉంది. ఇది ఎస్టీలో ఉంది, వెల్డర్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో వెల్డర్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఇది ఎవరు అప్లై చేయకూడదు, ఓన్లీ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్లో ఈ పోస్ట్కి అప్లై చేయాలి. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ 1 వేకెన్సీ ఎస్టీ ఉంది. ఇది మ్యాషన్ అలాగే కన్స్ట్రక్షన్ వుడ్ వర్కింగ్ సెక్టర్ అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి మీకు వుడ్ వర్కింగ్ సెక్టర్ ఉంది కాబట్టి కార్పెంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మ్యాషన్ వాళ్ళు కానీ కార్పెంటర్ కానీ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎస్టీ ఉంది కాబట్టి కేవలం ఎస్టీ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ 1 అండర్గ్రాడ్యుయేట్ 1 ఉంది. ఇది కోపా వాళ్ళకు ఉంది కాబట్టి, అలాగే అండర్గ్రాడ్యుయేట్కి ఉంది కాబట్టి ప్రతి కేటగిరీ వాళ్ళు కూడా ఈ 1 వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్టేజ్ 2 అనేది పిలవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ గురించి పూర్తి వివరాలను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. మీరు ఒకసారి చూసి క్లియర్గా నోటిఫికేషన్ చదివి అర్థం చేసుకోండి. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 18-28 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 yearsతో పాటు ఎవరైతే సిఐఎస్ఐఆర్ ఎంప్లాయీలు ఉన్నారో వాళ్ళకు కూడా 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక హౌ టు అప్లై చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడే చెప్తాను. మీరు చూడండి. 6/6/2025 అర్ధరాత్రి 11:59 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దీనికి ఫీజు అనేది ఉంది. 500 ఫీజు పే చేయాలి. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ అమ్మాయిలు ఎవరైతే సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 500 ఫీజు అనేది పే చేయాలి. సో ఫ్రెండ్స్, అప్లై చేసిన తర్వాత ఏదైతే మనకి కాపీ వస్తుందో ఆ కాపీ, హార్డ్ కాపీ అనేది వాళ్ళకి పంపించవలసిన అవసరం లేదు. ఫ్యూచర్ రెఫరెన్స్కి మీరే దాచుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం ఏ నోటిఫికేషన్కి అప్లై చేసినా ఇవన్నీ కూడా ఒక బండిల్లా తయారు చేసుకుని దగ్గర పెట్టుకున్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. మీరు పీడిఎఫ్ అనేది క్లియర్గా చదువు. ఆ లిస్ట్ అంతా ముందే మీరు ఆన్లైన్లో అప్లై చేద్దాం అనుకున్న ఏ సిస్టమ్ నుంచి అనుకుంటున్నారో ఆ సిస్టంలో అన్నీ స్కాన్ చేసుకొని 1 MB కన్నా బిలో ఉండేలా చూసుకొని మీరు డాక్యుమెంట్స్ అన్నీ సేవ్ చేసుకుంటే మీ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది సింపుల్గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లై పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ నేను చదివాను, నోటిఫికేషన్ చదివాను అని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ మీరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది. రిజిస్ట్రేషన్ ఇంకా మనం చేయలేదు కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఎవరు ఎంటర్ చేసి దాని ద్వారా మీరు అప్లికేషన్లో ముందుకు పోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.